ఈ కథ మీలో ఎంతమందికి గుర్తుంది? అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రికి ఒక అలవాటు, ఏం జరిగినా అంతా మంచికే అంటాడు. ఒకరోజు రాజు పండ్లు కోస్తుండగా ప్రమాదవశాత్తు కత్తి జారి ఆయన చిటికెన వేలు తెగిపడింది. రక్తం కారుతూ రాజు విలువిల్లాడుతున్నాడు. పక్కనే ఉన్న మంత్రి కంగారు పడకుండా, బాధపడకండి మహారాజా, ఏది జరిగినా మన మంచికే అన్నాడు. ఆ మాటికి రాజుకు మండిపోయింది. నా వేలు తెగి నేను చేస్తుంటే మంచికే అంటావా? సైనికులారా, ఇతను తీసుకెళ్లి ఆ చీకటి కొట్టడిలో బంధించండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయినా సరే ఆ మంత్రి నవ్వుతూ, ఇది కూడా మంచికే మహారాజా అంటూ జైలుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వేట కోసం ఒంటరిగా అడవికెళ్లాడు. అడవిలో దారి తప్పి నరబలి ఇచ్చే ఒక భయంకరమైన ముఠాకి చిక్కాడు. సరిగ్గా ఆ రోజు వాళ్ళు దేవతకు బలి ఇవ్వడానికి ఒక మనిషి కోసం వెతుకుతుండగా రాజు వాళ్ళకి దొరికిపోయాడు. బలి ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. రాజుగారిని పీట మీద కూర్చోబెట్టి కత్తి ఎత్తారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ పూజారి రాజు చేతిని చూశాడు. ఆ పూజారి, ఆగండి, ఇతని చిటికెన వేలు లేదు, శరీర లోపం ఉన్న వాళ్ళు బలికి పనికిరారు, ఇతని వదిలేయండి అని అరిచాడు. ఆ వేలు లేకపోవడం వల్లే రాజుకి తన ప్రాణం దక్కింది. బ్రతికిపోయానురా అని కోటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే జైలుకెళ్లి మంత్రిని బయటికి తెప్పించి, మంత్రి గారు, మీరు చెప్పింది నిజమే, నా వేలు తెగడం వల్లే ఈరోజు నా ప్రాణం నిలిచింది. కానీ నా ప్రాణం దక్కింది కాబట్టి నాకు మంచే జరిగింది. మరి మిమ్మల్ని అనవసరంగా జైల్లో వేశాను కదా, మీకేం మంచి జరిగింది అని అడిగాడు. దానికి మంత్రి నవ్వుతూ ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. మహారాజా, ఒకవేళ మీరు నన్ను జైల్లో వేయకపోతే నేను మీతో పాటే వేటకు వచ్చేవాడిని కదా. మీకు వేలు లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేశారు. కానీ నేను సంపూర్ణంగా ఉన్నాను కదా, మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇచ్చేవాళ్ళు కదా. నన్ను జైల్లో వేయడం వల్లే నా ప్రాణం కూడా దక్కింది. అందుకే అన్నాను ప్రభు, ఏది జరిగినా మన మంచికే అని చేతులు జోడించి చెప్పాడు. చూశారు కదా, కొన్నిసార్లు దేవుడు మనకు చిన్న చిన్న కష్టాలు ఇస్తాడు. అవి మనల్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడడానికి అని గుర్తుంచుకోండి. ఈ రోజు మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే అది రేపటి విజయానికి పునాది కావచ్చు. నమ్మకంతో ముందడుగు వేయండి. ఈ కథ మీకు నచ్చితే, మీకు కూడా అంతా మంచికే అని నమ్మకం ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో ఆల్ ఈస్ వెల్ అని కామెంట్ చేయండి. అండ్ మీ చిన్ననాటి ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్